ఆత్మను ఆవిష్కరించిన వంకాయల వారికి వంకాయలకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. గోవుళ్ళు తెల్లన, గోపన్న నల్లన, గోధుళ్ళి ఎర్రన ఎందువలన అన్న పాట జానకి గారు పాడాను అనుకోలేదు, ఎవరో పసిపిల్ల పాడింది అనుకున్నాను. అంత చక్కగా ఆమె నాకు ఆ రోజు నుంచి ఎప్పుడు చూసినా చిన్నమ్మాయిని చూసినట్టే అనిపిస్తుంది. ఆ చిన్నమ్మాయి ఇప్పుడు ప్రతి తీసుకున్న తర్వాత తన ఆనందాన్ని ప్రకటించడానికి మనతో మాట్లాడతారు శ్రీమతి జానకి గారు. క్షమించాలి, మధ్యలో దూరానని ఏమనుకోవద్దండి. మనసు కథల గురించి చెప్పాలంటే అవి మనసు కథలు, మన సుకథలు. అంతేగా ఒత్తులు మారిస్తే మన సుకథలు అంటే మనసుకు సుఖాన్ని ఇచ్చేటట్టు ఉంటుంది. అది మనసు కథలు. అవి వాటి గురించి చెప్దామని మైక్ పుచ్చుకున్నాను. ఇప్పుడు మా జానకమ్మ గారు మాట్లాడతారు. మాట్లాడినా పాట పాడినా ఏం చేసినా శ్రీమతి జానకి గారికి ఇక్కడ ఆసీనులై ఉన్న మా ప్రేక్షకులందరి పక్షాన విన్నపం. ముఖ్యంగా మీ పాట వినాలని వారు ఎంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారో నేను మాటల్లో చెప్పలేను. దయచేసి ఏ పాట పాడినా పర్వాలేదు, మీ గళం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు. దయచేసి ఒక్క పాటని గాని కనీసం సగం పాటనైనా మీరు పాడాలని మేము అందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. మరి అమ్మా, ఏం పాట పాడదాము, ఎట్లా పాడదామని వారు ఆలోచించుకునేదాకా కొంచెం సమయం ఇస్తూ ఇప్పుడు సాలూరు వాసురావు గారిని తమ ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు ఆలోచన చేయండి అమ్మా. సభను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ప్రేక్షక మహాశయులకు నా సంగీత అభివందనాలు. పాత్రికేయులకు, మీడియా వారికి అందరికీ నా సంగీత అభివందనాలు. చాలా టైం అయిపోయింది. ఇంకా మేము ఎవరు మాట్లాడినా మీరు వినరు. అమ్మ ఏం పాడతారని, ఏం మాట్లాడతారని వెయిట్ చేస్తున్నారు. మూడు మాటలతోనే ఫినిష్ చేస్తాను. రాజేశ్వరి చంద్రజ గారు ఇవాళ ఇదివరకు పాడడం నేను విన్నాను. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా తేడా ఉంది. ఇవాళ చాలా చక్కగా పాడారమ్మా, మీరు చాలా చక్కగా పాడారు, చాలా చక్కగా పాడిచ్చారు. శ్రీనివాస్ యాదవ్ గారు వాళ్ళ గ్రూప్ అందరూ కూడా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా వాయించారు. వాళ్ళు ఎక్కడన్నా వాయిస్తుంటే మామూలుగా వాయిస్తారు, మీరు పాడుతుంటే వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తూ వాయించారు. అది కూడా నేను చూశాను. తర్వాత మీరు పాడిన పాటల్లో, సంకీర్తనల్లో ఆకటి వేళలో పాడారు. శుభపంతురాలి, ముల్తాన్ రాగం, చాలా కష్టమైన పాట. అది చాలా కష్టమైన పాట. అది పాడడం చాలా కష్టం. చాలామంది ఎక్కువ పాడడం నేను ఇంతవరకు వినలేదు అన్నమయ్య సంకీర్తనలో. అది చాలా చక్కగా ఆలపించారు మీరు. మీ గురించి ఒక గొప్ప విషయం చెప్పేసి నేను ఆపుతాను. డాక్టర్స్